రైతులకు ఎరువులందక బ్లాక్ మార్కెట్లో ఎక్కువ డబ్బులకు కొంటున్నారని, సకాలంలో ఎరువులు రైతులకు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ నాయకులు ఆరోపించారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ 15 నెలల కూటమి పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని, ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తూ ప్రతిపక్షాన్ని నిలువరించి తొక్కేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే ఒక ప్రతిపక్షాన్ని నిలువరించాలి, ప్రతిపక్షాలని నాశనం చేయాలి అన్న ఉద్దేశంతో ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులైతేనేమి, క్వశ్చన్ చేస్తున్న సోషల్ మీడియా వాళ్ళైతేనేమి, వీళ్ళందరినీ కూడా ఎంత దారుణంగా దొంగ కేసులు పెట్టి, అన్యాయమైన కేసులన్నీ పెట్టి వాళ్ళందరినీ కూడా ఎంత దారుణంగా అరెస్ట్ చేస్తుందనేది మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. అంటే ఈ ప్రభుత్వం పోలీసును ముందు పెట్టి పోలీస్ తోటి ప్రభుత్వం నడుపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ప్రభుత్వంలాగా నడవడంలే పోలీసు వ్యవస్థతోటి నడిపించే కార్యక్రమం అంతా జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. చాలా దారుణం. జగన్మోహన్ రెడ్డి గారి టూర్లకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను పరామర్శకో, లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలకో, లేకుంటే వ్యవసాయదారులకు కలిగిన కష్టాన్ని చూడడం కోసమో, ఓదార్చడం కోసమో ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని కూడా నిలువరించే కార్యక్రమం అంతా చేస్తున్న పరిస్థితి అంతా చూస్తున్నాం. రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది, మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది, విత్తనాలు ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇప్పుడైతే యూరియా అనేది నిజంగా ఎంత స్కేర్సిటీ ఉందంటే అంత స్కేర్సిటీ ఉంది. వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరికైతే లెటర్లు ఇచ్చినారో వాళ్ళకు మాత్రమే యూరియా ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. మొత్తం రాష్ట్ర వ్యాపితంగా చాలా దారుణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రకంగా జరగలేదు. రైతు భరోసా కేంద్రంలో మాకు ఈ ఎరువు కావాలి, ఈ ఇత్తనాలు కావాలి అని చెప్పేసి బుక్ చేస్తే చాలు 48 గంటల్లో సప్లై చేసిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డిది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. రైతు భరోసా కేంద్రం ఇప్పుడు రైతు భరోసా కేంద్రం నిర్వీర్యమైపోయింది. సొసైటీల ద్వారా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఆ సొసైటీలకి ఇన్ఛార్జీలు అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏమి ఎలక్షన్లో గెలిచి రాలే. వాళ్ళ సొసైటీ ప్రెసిడెంట్లు వాళ్ళందరినీ నామినేట్ చేసిన పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నాయకులే దానికి ఉంటారు. సో వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం వాళ్ళకు మాత్రమే ఇస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు యూరియా లేక నిజంగా చాలా కష్టాలు. ఎందుకంటే కేసీ కెనాల్ నీళ్ళు రావడం జరిగింది. మైదుకూరు అయితేనేమి, జమ్ములో అయితేనేమి, కమలాపురం అయితేనేమి, సో ఇవన్నీ కూడా కడప అయితేనేమి, సో ఇక్కడంతా కూడా యూరియా అత్యవసరంగా అవసరం ఉంది. బ్లాక్ మార్కెట్లో 277 రూపాయలకు యూరియా ఆర్బీకేలో ఇచ్చేవాళ్ళు గతంలో బుక్ చేస్తే ఈరోజు 340, 350 రూపాయలు పెట్టి యూరియా బయట బ్లాక్ మార్కెట్లో కొనుక్కున్న పరిస్థితి ఈరోజు కనపడుతోంది. 390 రూపాయలంట. సో ఈ రకంగా బ్లాక్లో అమ్ముకునే కార్యక్రమం జరుగుతోంది. సో ఈ ప్రభుత్వమే లేని పరిస్థితి అన్నమాట. ఫెయిల్యూర్ ప్రభుత్వం ఇది. ఒక్కటి ఆర్గనైజేషన్ లేదు. ఈరోజు వచ్చేసి ఆగస్టు 2వ తారీఖు మొదటి విడత ఈ సంవత్సరానికి చేస్తున్నాం. ఖచ్చితంగా వేసిన తర్వాత ఇది కూడా నేను ఈరోజు చెప్తున్నాను, గుర్తుంచుకోండి. 2-3 దఫాల్లో కూడా ఏ పరిస్థితిలో కూడా ఇచ్చేదానికి ఇవ్వడం, కేవలం ఇస్తున్నాను అనిపించుకోవడానికి పోదు. అమ్మఒడి, గ్యాస్ సిలిండర్ ఏ రకంగా అయితే చేస్తున్నాడో, మోసం చేస్తున్నాడో అదే రకంగా ఇది కూడా అన్నదాత సుఖీభావ కూడా ఒక్క క్వార్టర్కి వేస్తాడు. 2-3 నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే కినా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను ఫలానా రోజు ఫలానా నెలలో ఫలానా తారీఖున అమ్మఒడి వేస్తాడంటే వేసాడా? మరి చెప్పాలి. ఈ మిగతా 2 క్వార్టర్స్ కూడా ఏ డేట్లో ఎంత ఇవ్వబోతున్నాడో అది కూడా ప్రకటించాలా.
చెప్పిన మాట ప్రకారం ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. మరి ఈరోజు పిల్లల పరిస్థితి చూస్తే ఫీజు లేదు, కాలేజీలన్నీ కూడా వాళ్ళు మేనేజ్మెంట్ అంతా పెద్ద గొడవ చేస్తున్నారు. చిన్నపిల్లల భవిష్యత్తు అంధకారంలో ఉన్నది, మరి వాళ్ళ చదువులు అంధకారంలో ఉన్నాయి. దాదాపు 5 క్వార్టర్స్కి ముందుకు పేమెంట్ లేదు. మరి ఏ రకంగా మరి అమలు చేస్తున్నారు మీరు చెప్పిన పథకాలని చెప్పేసి? జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు అన్నిటికంటే ఇంకా నేను మెరుగ్గా ఇస్తాను, అవన్నీ కూడా ఆపనన్నాడు. ఒక్కటి లేదు, ఆసరా లేదు, చేయలేదు. మరి ఎన్నో కార్యక్రమాలు చేయవచ్చు. అన్నిటికి మించి మన జిల్లాలో ఇప్పుడు 2 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఈ నెల 12వ తారీఖున ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. 12వ తారీఖు ఎన్నికల్లో ఈ 2 స్థానాలు కూడా లాస్ట్ టైం ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలుచుకుంటారు. మీరు ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము చెప్పినవన్నీ అమలు చేశాం, మీ కుటుంబానికి ఇంత లబ్ధి చేకూరింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే మా ప్రభుత్వంలో మీకు ఎక్కువ మేలు జరిగితేనే మీరు ఓటు వేయండి అని అడిగే దమ్ము ధైర్యం ఉంది అని అడుగుతారని. అయ్యా సాగునీరు తీసుకొచ్చింది, ఏడికి నీళ్ళు వదిలింది, కాలువకి నీళ్ళు వదిలింది మేమని చెప్తున్నారు. కొంతమంది సిగ్గుండాల. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం పేరు మీద రాయలసీమ కరువు ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకురావాలని చెప్పి 11,000 పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 11,000 క్యూసెక్స్ నుంచి 44,000 క్యూసెక్స్కు సామర్థ్యాన్ని, అదేవిధంగా వరద నీరు తీసుకొని త్వరగా మనకున్నటువంటి ప్రాజెక్టులు ఏదైతే రూపకల్పన చేశారో రాజశేఖర రెడ్డి గారి టైంలో గండికోట ప్రాజెక్టు కానీ ఆ పైన ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో వాటికి కూడా అవుకు కానీ ఆ పైన గోరుకల్లు కానీ, అదేవిధంగా మరీ ముఖ్యంగా పులివెందల కాన్స్టిట్యున్సీకి చిత్రావతి పైడిపాలెం కానీ నగరి వరకు కూడా జలయజ్ఞం కింద రాజశేఖర రెడ్డి గారు గండికోట ప్రాజెక్టు డ్యామ్ శంకుస్థాపన చేశారు, పూర్తి చేశారు, కాలువలు పూర్తి చేశారు. నిన్న చెప్తున్నాడు నీళ్లు తీసుకొచ్చింది వీళ్ళంట, ఆదినారాయణ రెడ్డి చెప్తున్నారు. 26 టీఎంసీలు నీళ్లు నింపిన గంత గండికోటలో జగన్మోహన్ రెడ్డి గారు నింపారు నీళ్లు. అదేవిధంగా R&R విషయంలో 10 లక్షల రూపాయలు ఇచ్చారు. ఈరోజు నేను ముఖ్యమంత్రిని తీసుకొచ్చినావు, ముఖ్యమంత్రి గారితో కనీసం మిగిలిపోయిన R&R ఇస్తామని కూడా నువ్వు చెప్పించలేని పరిస్థితిలో ఉన్నారు, పరిశీలిస్తామని చెప్తా ఉన్నాడు.